విన్నారా ఈ కథను? విక్రమార్కుడు గుణదాముడు భువి పాలించు దేవేంద్రుడు. నిజంగా కథలు ఎంత బాగుంటాయండి. ఒకప్పుడు విక్రమార్కుడు కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, చందమామ కథలు అని ఎన్ని రకాల కథల పుస్తకాలు ఉండేవో. ఆ కథలు చదువుతుంటే మనసుకి ఎంతో హాయిగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు. కాలక్షేపంగా పిల్లలకు ఇలాంటి చక్కటి మంచి నీతి కథలు అవి చెప్తూ ఉండేవారు. మంచి ఏంటో చెడేంటో ఆ కథల రూపంలో చెప్పేవారు. అందుకే అప్పుడు వాళ్ళు అంత చక్కగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనకైనా మన పిల్లలకైనా కాలక్షేపం అంటే ఏంటి? మనిషి ఒక ఫోన్ పెట్టుకొని కళ్ళు పోయేటట్టుగా ఆ ఫోన్లు చూడడం తప్ప ఏం లేదు. దానివల్ల మన కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, ఆరోగ్యం నష్టపోవడం తప్ప, టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఏవైనా పాత రోజులే మంచివండి. ఎందరో మహానుభావులు రామాయణ మహాభారతాలను చక్కటి ఉదాహరణలతో మనందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు. అటువంటి కథలు వినిపిస్తే పిల్లలకి ఎంతో మంచిది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.